మిస్టర్ బచ్చన్ సినిమా ఎలా ఉందంటే చూడండి. ఎందుకు చూడమంటున్నానంటే ఒక కారణం ఉంది. వీకెండ్లో మీకు బోర్ కొడితే వెళ్ళి ఒక ఫస్ట్ హాఫ్ నవ్వుకోండి. సత్య గారి కామెడీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత నవ్వుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా అంటే నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఆ ఫస్ట్ హాఫ్ మాత్రం. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం నిజంగానే ఒక బబుల్ గమ్ ఇంకా సాగదీసిండు. ఇంటర్వెల్కి అయిపోయింది సినిమా. ఇంటర్వెల్కి అయిపోయే సినిమాని సెకండ్ హాఫ్ మొత్తం బౌలం లాగా సాగబీగిండు. హరిశంకర్ ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలకి ఈ సినిమా ఏంద్రవయ్య ఇలా ఉంది, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్న టెన్షన్, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదామా లేకపోతే ఇక్కడ ఏమైనా చేస్తారన్న టెన్షన్ అయిపోతున్నాడు. అట్లా ఉంటుంది. టార్చర్ భయ్యా సినిమా, టార్చర్ సెకండ్ హాఫ్. ఇంకా పాటలు బాగున్నాయి, ఫుల్ సౌండ్స్ పెట్టారు, బాగున్నాయి సాంగ్స్. అండ్ బీజిఎం మాత్రం కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది భయ్య. హోల్ సినిమా బీజిఎం ఓకే, రవితేజ గారికి వస్తూనే ఉంటుంది బీజిఎం. ఇంకా అమ్మాయి హీరోయిన్ అయితే ఇంకా ఎక్కువ సీన్స్ అంతా నడుము ఇదంతా ఇవే ఎక్కువ చూపించారు. ఆ అమ్మాయి యాక్టింగ్ కావచ్చు అంత బాగుంది. ఆ లవ్ సీన్స్, ఆ లవ్ ట్రాక్, ఆ రొమాన్స్ అంతా బాగుంటుంది అనమాట. అండ్ జగదేవ గారికి ఉన్న క్యారెక్టర్ మాత్రం నేను నిజంగానే హర్ట్ అయ్యా. ట్రైలర్లో చూస్తేనే ఒక మంచి వీరత్వం ఎక్కువ ఉంటుంది క్యారెక్టర్ జగదేవ గారిది అనుకున్నా. చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లి క్యారెక్టర్ ఇచ్చారు భయ్య. విలన్ కాదు ఆయన, పిల్లి. అస్సలు లేదు, డ్యామేజ్ క్యారెక్టర్, డ్యామేజ్ అది. ఇంకా ఎందుకు విలన్నే పిల్లి అయిపోతే ఇంక సినిమా ఎందుకు ఆడే అయిపోయేది కదా. ఇంకా ఇంటర్వెల్ కూడా బాగనిపించే సీన్ ఏం లేదు. చూస్తే ఫస్ట్ హాఫ్ వరకు చూడండి. ఈ వీకెండ్ మీకు బోర్ కొడితే వెళ్ళి చూడండి, లేకపోతే బిర్యానీని మంచిగా పడుకోండి. రవితేజ గారి యాక్టింగ్ అయితే ఎనర్జెటిక్ యాక్టింగ్ బాగా చేశారు, డ్యాన్స్ కూడా బాగా వేశారు. హీరోయిన్ కూడా డ్యాన్స్ బాగా వేసింది. ఇది నిజంగా చెప్పాలంటే ఇంక అంతే. సినిమాలో ఏం లేదు భయ్య చెప్పడానికి కూడా. మీరే వెళ్ళి చూడండి, ఫస్ట్ హాఫ్ నవ్వుకొని సెకండ్ హాఫ్ చూడొద్దు, వచ్చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా ఉంటే.